దేవుడు మనల్ని ఎప్పటి నుండి చూస్తున్నాడు? 139వ కీర్తనలో ఉంది 16వ వచనం, నువ్వు పిండముగా ఉన్నప్పుడు ఆయన కన్నులు నిన్ను చూసినవి. హల్లెలూయా. నీ దినములన్నీ లెక్కింపబడినవి. ఏమవుతుందో రేపు అనే ఆందోళన కూడా అవసరం లేదు. నియమింపబడిన దినముల్లో ఒక్కటైనను కాక మునిపిన ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయ. ఆయనకు సమస్తం తెలుసంట. నన్ను ఎవరు పట్టించుకోవడం లేదు, భర్త పట్టించుకోవడం లేదు, ఉద్యోగ స్థలంలో ఆ బాస్ కూడా తెలియదు నేను ఎంత కష్టపడుతున్నాను, నా పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదు, నా బంధువులు నన్ను పట్టించుకోవడం లేదు, అసలు నా శ్రమ ఎవరు చూసినారు, నేను పడిన కష్టం ఎవరికి తెలుసు, నా శరీరంలో ఉన్న బాధ ఎవరు అర్థం చేసుకుంటారు, నా మనస్సు ఎవరికి తెలుసు, నేను ఇంత ప్రయాసపడినాను కానీ ఎవ్వరు కూడా లెక్కలోకి తీసుకుంటలేరా నువ్వు అనుకుంటున్నావు. అందుకే పరిశుద్ధాత్ముడు ఈ వర్తమానాన్ని ఈరోజు ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన నిన్ను పట్టించుకుంటాడు, ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు. అందుకే అంటాడు, గర్భమున పుట్టిన బిడ్డను తల్లి మరిచునేమో కానీ నేను నిన్ను మరువను, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కి ఉన్నాను.